ఐస్ క్రీం మరియు వేసవిలో అడవికి రాజైన కిరీటం గల సింహం 5 తలల పాము మధ్య యుద్ధం. ఒక అడవిలో అడవికి రాజైన సింహం ఉండేది. ఆ సింహానికి కిరీటం ఉండేది. ఆ సింహం ఒకరోజు జంతువులతో ఇలా అంటుంది: నా ప్రియమైన ప్రజలారా, వేసవి వచ్చేసింది. అడవిలో నీళ్లు కరువయ్యాయి. మన చెరువులోని నీళ్లు ఇంకిపోయాయి. అందువల్ల జంతువులు చనిపోతున్నారు. మన అడవికి తూర్పు దిక్కున మరొక చెరువు ఉంది. అందులో నీళ్లు ఉన్నాయి. కనుక మీరు వెళ్ళి అవి తాగవచ్చు. అడవికి యువరాజైన యువసింహం తన తండ్రితో, నాన్నా, ఈ మండే ఎండలో నాకు ఐస్ క్రీం తినాలని ఉంది. ఇప్పుడు ఈ అడవిలో నీకోసం ఐస్ క్రీం ఎక్కడి నుంచి తీసుకురాను బాబు. నేను నీకు ఐస్ క్రీం తేవటం కోసం ప్రయత్నిస్తాను. అడవికి రాజైన సింహం అలా చెప్పగానే చాలా జంతువులు నీళ్లు తాగటానికి ఆ చెరువు దగ్గరకు వెళ్లటం ప్రారంభించాయి. ఆ చెరువు దగ్గర ఒక ప్రమాదం పొంచి ఉందని ఆ అమాయకపు జంతువులకు తెలియదు. ఒకరోజు ఒక ఆవు నీళ్లు తాగటానికి ఆ చెరువు దగ్గరికి ప్రయాణం సాగించింది. అక్కడ ఒక గుహ కనిపించింది. రక్షించండి, రక్షించండి, నన్నెవరైనా కాపాడండి. ఆ గుహలో నుంచి శబ్దం వినపడసాగింది. రక్షించండి, రక్షించండి, నన్నెవరైనా కాపాడండి. వెంటనే ఆవు ఆ గుహలోకి వెళ్లి చూస్తే అక్కడ ఒక భయంకరమైన పెద్ద 5 తలల పాము ఉంది. దాన్ని చూసి ఆవుకి భయం వేసింది. కానీ వెంటనే ఆ పాము ఆవుని తినేసింది. మరొక రోజు ఇలాగే ఒక మేక ఆ పాముకి బలయ్యింది. ఇలా ఎన్నో జంతువులని ఆ పాము ప్రతిరోజు తినేస్తూ ఉండేది. ఒకరోజు నక్క ఆ దారిన వెళ్తూ, రక్షించండి, రక్షించండి, నన్నెవరైనా కాపాడండి. నక్క గుహలోకి వెళ్ళి ఆ పాముని చూసి తనలో తాను ఇలా అనుకుంటుంది: అమ్మ బాబోయ్, ఇలా ఇరుక్కున్నానేమిటి? ఇదంతా మోసం. ఈ పాము పన్నాగంలో నేను పడ్డాను. దీని నుంచి తప్పించుకోవాలంటే ముందు దీన్ని పొగిడి ఏదో ఒక మాయ మాటలు చెప్పాలి. లేదంటే ఇది నన్ను తినేస్తుంది. నిన్నెవరూ ఏమీ చేయలేరు. నువ్వు దొంగలాగా ఉంటావెందుకు? ఇప్పుడు నన్ను నువ్వు చంపితే నీకు ఎవరు ఉపాయాలు చెప్తారు? నీ చేతుల మారి తెలివితేటలు నా దగ్గర చెల్లవు. నాకు ఆ సింహం ఈ అడవికి రారాజుగా ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు ఈ అడవికి రాజుగా ఉండాలని చాలా రోజుల నుండి ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాను. నేను రాజును కావాలంటే నేను ఏం చెయ్యాలి? నువ్వు ఈ అడవికి యువరాజైన సింబాని చంపివేయాలి. దానివల్ల ఉపయోగం ఏమిటి? ఆ రాజైన సింహం బెంగ పెట్టుకొని చేస్తుంది. ఈ అడవికి రాజు కావచ్చు. ఈ గుహ దగ్గరికి రప్పించడం ఎలా? ఆ యువసింహానికి ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం. నువ్వు నీ మాయా మంత్రాలతో ఒక పెద్ద ఐస్ క్రీంని సృష్టించు. అప్పుడది తినడానికి యువసింహం ఇక్కడికి రాగానే దాన్ని చంపేయొచ్చు. అలా నక్క చెప్పగానే పాము తన మాయామంత్రాలతో ఒక పెద్ద ఐస్ క్రీంని ఆ గుహ ముందు ఉంచుతుంది. ఒకరోజు అడవిలో జంతువులన్నీ సింహం దగ్గరికి వచ్చాయి. మహారాజా, ఈ అడవిలో ఏదో జరుగుతోంది. మీరు నీళ్లు త్రాగడానికి ఈ అడవికి తూర్పు దిక్కున ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళమని చెప్పారా? కానీ అక్కడికి వెళ్ళిన ఏ జంతువు కూడా తిరిగి రావడం లేదు. మీరు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాలి, లేకపోతే అమాయకపు ప్రాణాలు చనిపోతున్నాయి. అలా ఎందుకు జరుగుతుంది? ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉంది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి.
నేనే స్వయంగా వెళ్తాను, ఏం జరుగుతుందో చూస్తాను. సింహం యువరాజైన సింబాతో ఇలా అంటాడు. చెరువు దగ్గరికి వెళ్ళకు, అక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉందని మన మిత్రులు చెబుతున్నారు. సరే నాన్న, నేను వెళ్ళను. ఎక్కడికైనా వెళ్తే మీకు ముందుగానే చెప్తాను. ఓ రోజు నక్క ఒంటరిగా ఉన్న సింబా దగ్గరికి వస్తుంది. సింబా, నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదూ. ఈ అడవిలో ఒక పెద్ద ఐస్ క్రీమ్ ఉంది, నీకు కావాలా? నేను చూపిస్తాను, పద. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ ఎండవేడిమిలో చల్లటి తీయటి మలైవాలా ఐస్ క్రీమ్ తినాలని చాలా రోజుల నుంచి మా తండ్రి గారిని నేను అడుగుతూనే ఉన్నాను. కానీ ఆయన ఏమీ పట్టించుకోవటం లేదు. నువ్వు నాకు ఈరోజు చాలా చల్లటి వార్త తెచ్చావు. వెళ్దాం పదా ఆ ఐస్ క్రీమ్ దగ్గరకు. సరే, మా నాన్నకి చెప్పి వస్తాను. అరే, నువ్వు మీ నాన్నకి చెప్తే ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందని నిన్నక్కడికి వెళ్ళనివ్వడు. అలా నక్క సింబాని ఆ ఐస్ క్రీమ్ దగ్గరకు తీసుకువస్తుంది. ఆహా, ఎంత పెద్ద ఐస్ క్రీమ్! ఇది తినాలని నాకు చాలా కోరికగా ఉంది. నువ్వు నా కోరికను నెరవేర్చావు మిత్రమా. సింబా ఆ ఐస్ క్రీమ్ని తింటూ ఉంటే నక్క నవ్వుతూ ఉంటుంది. సింబా, తినో, ఇదే నీ చివరి కోరిక, బాగా తీర్చుకో. చివరి కోరికేంటి? ఎందుకంటే నువ్వు చావబోతున్నావు కనుక. ఏంటి నువ్వు మాట్లాడేది? నన్నెవరు ఏమీ చేయలేరు. మా నాన్నకు తెలిస్తే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇంతలో అక్కడికి 5 తలల పాము వచ్చి ఆ నక్కతో, సబాష్ మిత్రమా, సబాష్. ఏ యువరాజుని ఇక్కడికి తీసుకొచ్చినందుకు. ఎవరు నువ్వు? మా అడవిలో నీకేం పని? మా నాన్నకు తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదలడు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? చూస్తా, మీ నాన్నని నీ ముందే చంపేస్తా. కానీ ఇదంతా చెట్టు మీద నుంచి ఒక తోత అనే చిలుక చూస్తూ ఉంటుంది. అది వెంటనే వెళ్ళి అడవికి రాజైన కిరీటం గల సింహానికి జరిగిందంతా చెప్తుంది. జరిగినదంతా తెలుసుకున్న సింహం ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇంత మోసం చేస్తుందా ఆ నక్క? నా ఒక్కగానొక్క కుమారుణ్ణి చంపటానికి ఇంత పాపానికి ఒడిగడతారా అని చెప్పి సింహం అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ ఆ మాయా ఐస్ క్రీమ్ దగ్గరికి వస్తుంది. అక్కడ 5 తలల పాముని చూసి, పసిపిల్లల్ని అడ్డం పెట్టుకొని రాజ్యాధికారం సాధించాలని చూస్తావా? నిన్ను ఇప్పుడే చంపి ఈ అడవికి రాజునవుతాను. అలా 5 తలల పాముతో యుద్ధం చేసి చివరికి పాముని నక్కను చంపేసి తన కుమారుడైన సింబాని కాపాడుకుంటుంది అడవికి రాజైన కిరీటం గల సింహం. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ స్నేహితులతో కూడా మా స్టోరీని పంచుకోండి. నమస్తే.